హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డీకార్బాక్సిలేషన్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ టాపిక్ సంబంధించింది అనమాట. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ను రిమూవ్ చేయడాన్ని, అంటే ఆ కార్బాక్సిలిక్ నేచర్ను తీసేయడాన్ని డీకార్బాక్సిలేషన్ అంటాం. సో కార్బాక్సిలేషన్ను రిమూవ్ చేయడం అంటే, కార్బాక్సిలిక్ నేచర్ని రిమూవ్ చేయడం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ CO గ్రూప్ని కనుక మనం రిమూవ్ చేయగలిగితే దాన్నే డీకార్బాక్సిలేషన్ అంటాం అనమాట. అంటే కార్బాక్సిలిక్ కాంపౌండ్స్ నుంచి కార్బాక్సిల్ గ్రూప్ను రిమూవ్ చేయగలగాలి, దాన్ని డీకార్బాక్సిలేషన్ అంటాం. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. సరే, ఏం జరుగుతుందంటే ఈ డీకార్బాక్సిలేషన్ అంటే ఫస్ట్ అది కార్బాక్సిలిక్ కాంపౌండ్ ఉండాలి. సో ఆ కార్బాక్సిలిక్ కాంపౌండ్ ఎలా ఉంటుందంటే లైక్ సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ గ్రూప్స్ తీసుకోవాలి. సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ను మనము సోడా లైమ్తో హీట్ చేయాలి. హీటెడ్ విత్ సోడా లైమ్. సోడా లైమ్తో సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ను హీట్ చేస్తే మనకి ఏం జరుగుతుందంటే హైడ్రోకార్బన్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఏం జరుగుతుంది, ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ కాంపౌండ్ కాస్త సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ కాస్త హైడ్రోకార్బన్గా మారిపోతుంది. అంటే కార్బాక్సిల్ నేచర్ పోతుంది కాబట్టి దాన్ని డీకార్బాక్సిలేషన్ అంటున్నాం. ఒక్కసారి చూద్దాం. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. RCOONA. ఇక్కడ RCOOH ఉంటే అది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇక్కడ H ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్. H బదులు సోడియం ఉంది కాబట్టి అది సాల్ట్ అయిపోయింది అనమాట. యాసిడ్ కాస్త సాల్ట్ అయిపోయింది. ఏ సాల్ట్ అంటే సోడియం సాల్ట్. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ సోడా లైమ్ అన్నాం కదండి. సోడా లైమ్ అంటే ఏంటో కాదు, సోడా లైమ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ లైమ్ ప్లస్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ లైమ్, ఈ రెండింటిని మిక్చర్ని మనం సోడా లైమ్ అంటాం అనమాట. ఈ సోడా లైమ్తో రియాక్ట్ చేస్తున్నాం. NaOH ప్లస్ CaO. అయితే ఇక్కడ CaO అనేది రియాక్షన్ ఏం పార్టిసిపేట్ చేయదు కాబట్టి దీన్ని కొంచెం సపరేట్ రాశాను. ఏం చేయాలా, హీట్ చేస్తున్నా. సో సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది సోడా లైమ్తో హీట్ చేస్తున్నా. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ను సోడా లైమ్తో హీట్ చేస్తుంటే మనకి ఏం ఫామ్ కావాలా, హైడ్రోకార్బన్స్ ఫామ్ కావాలా. ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ NaO ఉంది కదండి, ఈ NaO ఈ COONA అంటే Na2COOO 3 ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. లైక్ ఎలా రిమూవ్ అయిపోతుందంటే Na2 C ఓలు 3 1 2 3 O3 Na2CO3 రిమూవ్ అయిపోతుంది. రిమైనింగ్ ఏముందండి, ప్లస్ ఆల్కైల్ గ్రూపు హైడ్రోజన్. సో దీన్ని మనం ఏమంటామంటే హైడ్రోకార్బన్ అంటాం. సో సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ను మనము సోడా లైమ్తో హీట్ చేస్తుంటే హైడ్రోకార్బన్స్ ఫామ్ అవుతున్నాయి. దాన్ని డీకార్బాక్సిలేషన్ అంటే కంప్లీట్గా ఇప్పుడు కార్బాక్సిలిక్ గ్రూప్ లేదు, అక్కడ కార్బాక్సిలిక్ గ్రూప్ అంతా రిమూవ్ అయిపోయింది కాబట్టి దీన్ని డీకార్బాక్సిలేషన్ అంటున్నాం అనమాట. సరే, ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనం CH3COONA ప్లస్ సోడా లైమ్ హీట్ చేస్తున్నా. సో CH3CO అంటే ఇత్తు, సోడియం ఇథనోయేట్, సోడా లైమ్తో రియాక్ట్ చేస్తున్నా.
సోడియం ఇథనోయేట్ను సోడా లైమ్తో రియాక్ట్ చేస్తున్నాం. ఏం ఫామ్ అవుతుంది? ఈ Na2CO3 రిమూవ్ అయిపోతుంది. Na2CO3 రిమూవ్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటంటే ఇక్కడ CH3, ఇక్కడ ఒక H, CH3 ఒక H. సో అంటే CH4 కదండి, ఇది CH4 అంటే మిథేన్. సో అంటే మిథేన్ అనేది ఒక హైడ్రోకార్బన్. అంటే సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ను సోడా లైమ్తో ట్రీట్ చేస్తుంటే మనకు హైడ్రోకార్బన్స్ ఫామ్ అవుతున్నాయి. దట్ ఈజ్ డీకార్బాక్సిలేషన్. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్. సో డీకార్బాక్సిలేషన్ అంటే ఏం జరుగుతుంది? కార్బాక్సిలిక్ నేచర్ను రిమూవ్ చేయడమే డీకార్బాక్సిలేషన్. సో కార్బాక్సిలిక్ నేచర్ ఉన్నటువంటి సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ను సోడా లైమ్తో హీట్ చేస్తూ ఉంటే హైడ్రోకార్బన్స్గా అది మారిపోతుంది అనమాట. సో దాన్నే డీకార్బాక్సిలేషన్ అంటాం. మరి ఎందుకు మనకి ఇది అవసరం అంటే హైడ్రోకార్బన్స్ ప్రిపరేషన్ చేయొచ్చు అనమాట. ఈ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ వలన మనము హైడ్రోకార్బన్స్ను ప్రిపేర్ చేయొచ్చు. కాబట్టి ఈ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ క్లాస్ మొత్తం ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ ఒకసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.